తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం నవచేతన పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన వేల్పుల నారాయణ రాసిన కథ సంపుటి వెలుగుల వెనుక పుస్తక ఆవిష్కరణ పరిచయ కార్యక్రమం శనివారం గోదావరి కని భాస్కరరావు భవన్లో సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగింది. ఇటు కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు, రచయిత వేల్పుల నారాయణ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటు పుస్తకంలో రచయిత వేల్పుల నారాయణ సింగరేణిలో కార్మికుల కష్టాలను, వారి హక్కుల సాధన కోసం నిర్వహించిన పోరాటాలను వివరించారని, ఇటు పుస్తకం కార్మికులు, కవులు, కళాకారులు అందరించి చదవాలని పేర్కొన్నారు. ఇంకా ఈ పుస్తక పరిచయ కార్యక్రమంలో సిపిఐ ఏఐటీయూసీ నాయకులు తాళ్లపల్లి మల్లయ్య, మాటేటి శంకర్, తోడుపునూరి రమేష్ కుమార్, టిఆర్ సుందర్రాజ్, హెజ్జ రాజయ్య, ఎన్ రామకృష్ణరావు, పడాల కనకరాజు, బూడిద మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల బతుకుల మీద, సింగరేణి కార్మిక కుటుంబాల యొక్క జీవన విధానం మీద, వాళ్ళు ఎదుర్కొనే సమస్యల మీద, సమ్మెల మీద, పోరాటాల మీద, యూనియన్ కార్యకలాపాల మీద, వారసత్వం మీద, కారుణ్యం మీద, ఇలా అనేక రకాలుగా ఇందులో కథలు చేర్పించడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవాలే. ఇవన్నీ కూడా నేను దగ్గరుండి నా అనుభవపూర్వకంగా నేను అనుభవించిన సంఘటనలే కథలుగా రాయడం జరిగింది. ఇది ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడు చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చదివితేనే మీరు గతంలో ఏముండే, భవిష్యత్తులో ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉండాలనే ఆలోచన మీకు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సింగరేణి కార్మికులందరూ కూడా దీన్ని చదవాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా దీన్ని రాయడానికి ముఖ్యంగా నాకు పేరు నచ్చింది సింగరేణి కార్మికులే. వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అన్ని విధాల మొదటి నుంచి అన్ని విధాల నాకు సహాయ సహకారం అందిస్తున్న మా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ, ఆ ఏఐటీయూసీ యూనియన్ వల్ల నేను ఈరోజు యూనియన్ నాయకత్వం ఎదిగి సింగరేణి కాలేజ్ వర్కర్స్ సెంట్రల్ వేస్ట్ ప్రెసిడెంట్గా కూడా నేను ప్రస్తుతం మామూలుగా రిటైర్మెంట్ అయ్యి తాత్కాలికంగా యూనియన్ ఆఫీసర్ కూర్చోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అనేక రకాలుగా కార్మికులకు సలహాలు, సంప్రదింపులు, సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. అదే సందర్భంగా నేను యూనియన్ రంగం నుంచి ఇప్పుడు రచయితల రంగానికి పూర్తిగా ఆల్ ఇండియాలో కృషి చేస్తున్నాను. అందులో భాగంగా నేనాడు విరివిగా సాహిత్య పుస్తకాలు రాయాలనే కృషితో ముందుకు పోతున్నాను. అది కూడా మన ఉద్యమానికి సంబంధించినవి. మన ఉద్యమం ఏ విధంగా ఉంది, మన ఉద్యమ కార్యకలాపాలు ఏ విధంగా ఉండే, మన కార్మికులు ఏ విధంగా ఉండాలి అనే సింగరేణి బతుకుల గురించి రాయడానికి కూడా కొనుక్కున్నాను. అవే రాస్తున్నాను. అందులో భాగంగా నేను 15 కథలు ఉన్నాయి. ఈ 15 కథలు కూడా ముఖ్యంగా ఏరియా వర్క్షాప్ కథ, మేడిపల్లి పనికష్ట కథ, తర్వాత ఇంకా చాలా కథలు ఉన్నాయి. ఒక్కొక్క బాయికి సంబంధించిన 11 ఇంక్లైన్ కథ, ఇంకా చాలా కథలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చదవండి, మీరు చదివి స్ఫూర్తి పొందండి. మీరు ఈ పుస్తకాలు కావాలంటే నవచేతన పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు ప్రింట్ చేశారు, నేను కూడా ప్రింట్ చేయలేదు. వాళ్ళు మన వ్యాన్ వచ్చినప్పుడు, నవచేతన పబ్లిషింగ్ హౌస్ వ్యాన్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు కొనుక్కోండి, ఇక్కడ దొరుకుతాయి. అదేవిధంగా ఈ పుస్తకాన్ని ఇక్కడ మన సింగరేణి కాలేజ్ ఆర్జీవన్ పాంచ్ నాయకత్వంలో, మన మడ్డెలే గారి నాయకత్వంలో దీనికి సహకారం చేశారు. ఈ పుస్తకం ఇక్కడ తెప్పించడానికి, కొన్ని కొనడానికి. ఎందుకంటే నాకు కాదు, అది నవచేతన పబ్లిషింగ్ హౌస్ వాళ్ళకి పోతాయి. కాబట్టి ఇంకా కూడా మిగతా బ్రాంచ్ వాళ్ళు కూడా ఇలాంటి పుస్తకాలు కొని అందరికీ కూడా మన కార్మికులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, కార్మికులు కొనుక్కోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇంతవరకు నాకు సహకరించిన మా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్కి, ఇతర సంఘాలకి, కార్మికులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు వెలుగుల వెనుక కథలు అనేది మా సీనియర్ ఏఐటీసీ నాయకులు వేల్పుల నారాయణ గారు ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్కే కాదు, తను చిన్నప్పటి నుంచే విప్లవ భావాలు, తను ఐటీఐ డిప్లొమా చేసి సింగరేణిలోకి రావడం, తను సింగరేణికి రాకముందే కమ్యూనిస్ట్ పార్టీగా ఆ ప్రాంత వదల మండలం శ్రీరాంపూర్ మండల్లో అంకంపల్లిలో ఉండి చదువుకునే రోజులలోనే తను కమ్యూనిస్ట్ పార్టీ సభ్యునిగా తిరగడం, దాదాపుగా నేను తనకు చిన్నగా ఉన్నప్పుడు చూసాం మేము. నారాయణ గారు, ఈ వేల్పుల నారాయణ గారు, మాదర నారాయణ గారు ఆధ్వర్యంలో తను ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీగా డెవలప్మెంట్ కావడానికి ఒకటిగా ఉండి దాదాపుగా సింగరేణిలో సుదీర్ఘంగా ఏఐటీసీ సెంట్రల్ నాయకుడు వైస్ ప్రెసిడెంట్గా పనిచేయడం,
దానికి తోడు తను ఎన్నో పాటలు సింగరేణి కార్మికులకు కోసం రాయడం జరిగింది, రచయితలు చేయడం జరిగింది. సింగరేణిలో జిందాబాద్ జిందాబాద్ ఏఐటీసీ జిందాబాద్ అని చెప్పి ఆ రోజుల్లోనే రాయడం జరిగింది. తను అంచెలంచెలుగా ఇలా అభ్యుదయ సంఘానికి ఒక నాయకుడిగా, ఏఐటీసీ నాయకునిగా, మచ్చలేని నాయకునిగా, నిస్వార్థంగా తన పదవి కాలంలో ఏఐటీసీ యూనియన్కు సేవలు అందించిన నారాయణ గారికి, అట్లానే తన ఉన్నది బయట మాకు చెప్పి యూనియన్లో కూడా చాలామందికి ఆ రోజులల్లో అందరినీ ఐక్యపరిచి నారాయణ గారు, భాస్కర్ రావు, గట్టయ్య గారు తోని ఆయన పనిచేయడం, అందులో ఇప్పటి వరకు కూడా దిగిపోయినాక కూడా మళ్ళా యూనియన్ ఆఫీసులో రావడం, మాకు ఒక దీక్షితుగా, ఒక అడ్వైజర్గా తనకున్న అనుభవాన్ని మాకు పంచుతూ ఇలా ఈ బుక్ రాయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన సుదీర్ఘంగా ఉండి ఇక్కడ ఇదంతా ఆలోచన చేసి నెవరేసి బుక్ రాయడం చాలా గొప్ప విషయం. ఆయనకు నా తరఫున పర్సనల్గా యూనియన్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఈ బుక్ రాయడం ఇలా మేమందరం ఈ చరిత్రను, కొంతమంది ఈ కాలంలో కొత్త కార్మికులు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ చరిత్ర తెలియదు కాబట్టి, పాత కార్మికులు దిగిపోయారు కాబట్టి ఈ బుక్ ఎంతో ఈ యువ కార్మికులకు పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంకా 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 ఇన్ని తను మాకు ఈ సేవలు అందియాలని, ఇంకా ఆయన ఆలోచనలు, ఆయన మంచి తనాన్ని, తన మచ్చలేని నాయకునిగా నారాయణ గారు, వేలుకొండ నారాయణ గారు అంటే యూనియన్ మచ్చలేని నాయకులు, ఆశించని మనసులు, యూనియన్కే త్యాగం చేసినటువంటి గొప్ప మనసున్న వ్యక్తులుగా తన ఒకరు. కాబట్టి వారికి ప్రత్యేకంగా మా బ్రాంచ్ తరఫున, ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు చెబుతున్నాం. ఇంకా అంచెలంచెలుగా ఇంకా రాయాలని చెప్పి మనసారా మేము ఏఐటీసీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. తనకు ఇంకా సపోర్ట్గా, తనకు ఇంకేమన్నా ఇక్కడ యూనియన్ పరంగా, మా పరంగా కావాలంటే సపోర్ట్గా ఖచ్చితంగా